వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు 124వ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మార్కెట్ కూడల్లో ఆయన స్టాచ్యూకి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన అమర జీవితాన్ని మొత్తం కూడా ఎంత కథలుగా చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. భావి తరాలకి స్ఫూర్తిదాయకమైన ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేసిన ఆయన జీవితాన్ని కూడా ప్రతిరోజు కూడా నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఆయన జీవితం మొత్తం కూడా త్యాగం చేయడం నిజంగా అదొక అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో ఉండడం మనకు గర్వకారణము. ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకోవడం కోసం అందరం ఇక్కడ రావడం జరిగింది, ఘన నివాళులు అర్పించడం జరిగింది. అండ్ ఈరోజు అదేవిధంగా ఇక్కడ పీవీకే నాయుడు మార్కెట్ని కూడా గౌరవ ఎంపీ గారితో సందర్శించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో రైతులందరికీ న్యాయం చేసే విధంగా అక్కడ ఒక మంచి మార్కెట్ని ఏర్పాటు చేసే ఒక ప్రయత్నం చేయబోతూ ఉన్నాము. దానికోసం కూడా ఇవాళ ఒక విజిట్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మేము నిశ్చయించుకున్నాం. పట్టుదలకు, పోరాట పటిమకు, సంకల్పానికి తెలుగు వాళ్ళలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి పొట్టి శ్రీరాములు గారు ఒక ప్రతిరూపం. మరి ఈ రోజుల్లో చూస్తూ ఉంటే మాకు కూడా ఆఫీసులకు వచ్చేటప్పుడు కానీ రిక్వెస్ట్లు వచ్చేవి కూడా ఎక్కువ వ్యక్తిగత అవసరాలతోటి ఎక్కువ మంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వస్తూ ఉన్నారు. అది తప్పు కాదు. అంటే ఆ రోజుల్లో నాయకులు ఉంటే పొట్టి శ్రీరాములు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ప్రజల కోసం అంటే ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటి వాటి కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అలాంటి స్ఫూర్తిని ఇప్పుడున్నటువంటి యువకులు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఉండి 10 మందికి ఉపయోగపడే పనులు కానీ, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయాలు కానీ ఈ విధంగా ఒక ఉక్కు సంకల్పంతో పోరాడితే ప్రపంచంలో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు అనే దానికి నిర్వచనమే పొట్టి శ్రీరాములు గారు. అందుకనే వారి ఏ వచ్చినా సరే జయంతులు కానీ ఏదైనా కూడా ప్రతి సంవత్సరం మేమందరం కలిసి పాలు పంచుకోవటం, ఈ విధంగా వారిని సత్కరించుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.